హలో హాయ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో పక్షుల కోసం పక్షులు ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, మనుషులు మనమే తట్టుకోలేకపోతున్నాం, కానీ పక్షులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే ఎండకి తట్టుకోలేక ఆ పక్షులు నీడ ఎక్కడ ఉందా అని వెతుక్కొని ఆ నీడలోకి వస్తున్నాయి. వాటికి దాహం వేసినప్పుడు వాటర్ లేక చాలా ఇబ్బంది పడతాయి అని చెప్పి మా చిన్నోడు, అమ్మ ఎండాకాలం కదా వాటర్ లేక పక్షులు చాలా ఇబ్బంది పడతాయి అమ్మ, అందుకనే మనం వాటికి వాటర్ పెడదామని చెప్పి వాటర్ పెట్టాడు. ఆ వాటర్ పక్షులు తాగుతున్నాయి. తాగినా తాగకపోయినా రోజు కాకపోయినా ఏదో ఒక్కసారైనా తాగుతాయి కదా, అప్పుడు తాగినందుకు మనం వాటర్ పెట్టినందుకు ఫలితం ఉంటుంది. ఏదో ఒక్కరోజు వాటర్ తాగినా కానీ వాడి దాహం తీర్చిన వాళ్ళం అవుతాం కదా. రోజు పొద్దున్నే వాటర్ క్లీన్ చేసేస్తాడు. ఇవాళ పొద్దున్న పెడతాడు, ఆ నీళ్ళు సాయంత్రం వరకు ఉంచి ఎండకు కాగుతాయి కదా, అవి తాగినా తాగకపోయినా వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పెడతాడు. బియ్యం గింజలు కూడా వేస్తాడు అప్పుడప్పుడు. అలాగే మీరు కూడా మీ చుట్టుపక్కల పక్షులు ఉంటాయి కదా, వాటి కోసం కొంచెం బియ్యం వేయండి, అలాగే వాటర్ కూడా పెట్టండి. ఎందుకంటే ఎండాకాలం చాలా ఇబ్బంది పడతాయి పక్షులు. ఎండకు కూడా తట్టుకోలేక ఎండలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు ఎండాకాలం స్టార్టింగ్లోనే ఇంత దారుణంగా ఉన్నాయంటే మే నెల దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఘోరంగా ఉంటాయి ఎండలు. అందుకనే మీ చుట్టుపక్కల పక్షులు ఉంటాయి కదా, వాటి కోసం డైలీ వాటర్ పెట్టండి. ఆహారం లేక పక్షులు చూసారు కదా ఎలా గిజగిజలాడుతున్నాయో, అలాగే ఎండకి తట్టుకోలేక అటు ఎగురు ఇటు ఎగురుతూ ఫుడ్ కోసం వెతుకుతున్నాయి. మా ఇంటికి ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీద వచ్చి వాళ్ళని, ఇవి మేము పెట్టిన తర్వాత ఇప్పటికి చాలాసార్లు వచ్చి వాటర్ తాగి వెళ్తున్నాయి. అవి తాగినప్పుడు మా చిన్నోడు చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చూసి అమ్మ వాటర్ పెట్టినందుకు ఎలా తాగుతున్నాయో, ఈ ఎండలు అన్ని రోజులు వాటర్ పెడదాం డైలీని, ఎందుకంటే పక్షులు వచ్చి తాగుతాయి కదా అని అన్నాడు. అప్పటి నుంచి వాటర్ పెడుతున్నాను. చూశారు కదా పక్షులు ఎలా తిరుగుతున్నాయో. ఇవి మా ఇంటి చుట్టుపక్కల ఉన్న మొత్తం పక్షులు ఇవి. కొన్ని అయితే పాపం అరిచేస్తున్నాయి బాగాని, ఎండకి తట్టుకోలేక వాటర్ లేక ఫుడ్ లేక అరుస్తూ ఉన్నాయి. అంటే మనం పెట్టినా కూడా వాటికి ఎక్కడున్నాయి ఏంటనేది వాటికి తెలియదు కదా, నెతుక్కుంటూ ఉంటాయి. నెతుక్కుని లాస్ట్కి ఎక్కడో చోట ఉన్న చోట తాగుతూ ఉంటాయి కదా. అదిగో చూశారు కదా బిల్డింగ్ మీద ఆంటీ వాళ్ళు కూడా బియ్యం వేశారు. అవి రోజు నెతుక్కుని తింటూ ఉంటాయి అక్కడ పైన. చూశారు కదా చాలా పక్షులు ఉన్నాయి. ఒకటి కాదు ఇంకా 3-4 ఉన్నాయి పావురాయిలు. అవి మా చుట్టుపక్కల పావురాయిలు, అలాగే పిచ్చుకలు అంతమైపోయినాయి అన్నారు కదా, అంతరించిపోయినాయి అన్నారు. కానీ మా చుట్టుపక్కల అక్కడక్కడ పిచ్చుకలు కూడా ఉన్నాయి. ఒకటో రెండో కాకులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మేము ఉండేది సిటీయే. ఈ సిటీలో కూడా చాలా పక్షులు ఉన్నాయి. కాకులు ఉన్నాయి, పిచ్చుకలు ఉన్నాయి, పావురాయిలు ఉన్నాయి. చూసారు కదా పావురాయిలన్నీ ఎక్కువ ఆ బిల్డింగ్ మీదే వాళ్తాయి. ఎందుకంటే బియ్యం వేశారు కదా, దాన్ని తినడం కోసం వెళ్తూ ఉంటాయి. మా బిల్డింగ్ మీద నేను చూడలేము, ఎందుకంటే మా పైన బాగా టెర్రస్ ఉంది. అందుకని మేము ఇక్కడ బాల్కనీలో ఉండి చూస్తే అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఈ మీకు వీడియో చూసి చూపిస్తున్నాను, ఎందుకంటే అవి ఎంత ఇబ్బంది పడుతున్నాయని మీకు కూడా తెలుస్తుందని చెప్పి. అందుకని మీరు కూడా ఈ ఎండాకాలం అన్ని రోజులు పక్షులకి వాటర్ పెట్టండి, అలాగే కొన్ని బియ్యం గింజలు కూడా వేయండి. తినలేదని చెప్పి మానేయద్దు. ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజైనా తింటాయి. ఎందుకంటే మనం పెట్టిన వెంటనే తినటానికి వాటికి ఎక్కడున్నాయి ఏంటో వాటికి తెలియదు కదా, నెతుక్కుని వచ్చి తినేటానికి టైం పడుతుంది. అందుకనే మీరు తిన్నా తినకపోయినా బియ్యం అయితే అలా ఉంటాయి కాబట్టి వాటర్ మారుస్తూ ఉండండి. ఈ ఎండాకాలం అన్ని రోజులు పక్షుల్ని కాపాడండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.